వరల్డ్ సినిమాలోనే ఇప్పుడు ఒక ఊహించని పెద్ద సెన్సేషన్ నడుస్తోంది. మన జనరేషన్ లోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ అయిన క్రిస్టోఫర్ నోలన్ దాదాపు $250 మిలియన్ మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 2,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఒక విజువల్ వండర్ క్రియేట్ చేశారు. అదే ది ఒడిస్సీ. కానీ ఇక్కడే ఒక షాకింగ్ ట్విస్ట్ జరిగింది. గ్రాఫిక్స్ లేకుండా రియల్ ఎఫెక్ట్స్ తో నోలన్ ఈ సినిమాని అద్భుతంగా తీస్తే నెటిజన్లు మాత్రం ఈ సినిమా ట్రైలర్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ సినిమా కథ ఏంటి? ట్రైలర్ కి అన్ని లక్షల డిస్లైక్స్ ఎందుకు వచ్చాయి? సినిమా చూసిన క్రిటిక్స్ ఏమంటున్నారు? ఈ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటో తెలుసుకుందాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం హోమర్ అనే గ్రీక్ కవి రాసిన ప్రసిద్ధ పురాణ గాథ ది ఒడిస్సీ ఆధారంగా నోలన్ ఈ సినిమాని తెరకెక్కించారు. ట్రోజన్ యుద్ధం ముగిసిన తరువాత ఇథాకా దేశానికి రాజైన ఒడిసియన్ తన సైన్యంతో కలిసి సొంత ఊరికి తిరుగు ప్రయాణం అవుతాడు. కానీ ఆ ప్రయాణం అంత ఈజీగా సాగదు. సముద్ర దేవుడికి కోపం రావడం వల్ల ఒడిసియస్ దారి తప్పిపోతాడు. తన భార్య కొడుకు దగ్గరకు చేరడానికి అతనికి ఏకంగా 10 ఏళ్ల సమయం పడుతుంది. ఈ 10 ఏళ్ల ప్రయాణంలో అతను ఎదుర్కొన్న వింత జీవులు, రాక్షసులు, సముద్ర తుఫానులు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, మనిషికి, ప్రకృతికి, దేవుడికి మధ్య జరిగే ఒక మహాయుద్ధం. ఈ విజువల్ ఎపిక్ కోసం నోలన్ హాలీవుడ్ లోని టాప్ స్టార్స్ ని రంగంలోకి దించారు. మ్యాట్ డామన్ మెయిన్ హీరో ఒడిసియస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. తన లైఫ్ లో ఇంత కష్టమైన క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదని ఆయన రీసెంట్ గా చెప్పారు. టామ్ హాలండ్ ఒడిసియస్ కొడుకు టెలిమాకస్ పాత్రలో మన స్పైడర్ మ్యాన్ కనిపిస్తున్నాడు. ఆన్ హాత్వే ఎదురు చూసే భార్య పెనెలోప్ పాత్రలో నటిస్తోంది. ఇక వీళ్లతో పాటు చార్లిస్ థెరాన్, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా లాంటి భారీ స్టార్ కాస్ట్ ఈ సినిమాలో ఉంది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే నోలన్ భార్య ఎమ్మా థామస్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. థామస్ హెస్లిప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సినిమాలో ఉండే మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ మొత్తాన్ని స్టంట్ కోఆర్డినేటర్ జార్జ్ కాటిల్ డిజైన్ చేశారు. ఇక క్రిస్టోఫర్ నోలన్ అంటేనే గ్రాఫిక్స్ కి ఎంత దూరం ఉంటారో మనకి తెలుసు. ఏది చేసినా ప్రాక్టికల్ గా రియల్ గా చేయడమే ఆయన స్టైల్. ఈ సినిమా కోసం నోలన్ అస్సలు గ్రీన్ స్క్రీన్స్ వాడలేదు. నిజమైన సముద్రం మీద రియల్ షిప్స్ వేసుకుని వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో మొరాకో దేశంలో ఈ సినిమా షూటింగ్ చేశారు. ఈ సినిమాలో వచ్చే 10 మీటర్ల భారీ ట్రోజన్ గుర్రాన్ని నిజంగానే చెక్కతో తయారు చేయించారట. అంతెందుకు, కథలో వచ్చే ఒంటికన్ను రాక్షసుడు కోసం ఏకంగా 12 మీటర్ల ఎత్తున్న ఒక రోబోటిక్ పపెట్ ని క్రియేట్ చేసి షూట్ చేశారు. ఈ సినిమా మొత్తాన్ని సరికొత్త ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేశారు. షూటింగ్ టైంలో ఆ ఐమాక్స్ కెమెరాల సౌండ్ కి, వాటి బరువుకి తాము చాలా భయపడ్డామని టామ్ హాలండ్ ఒక ఇంటర్వ్యూలో సరదాగా చెప్పుకొచ్చారు. మరి ఇంత కష్టపడి సినిమా తీస్తే ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఏం జరిగింది? అక్కడే అసలు కథ మొదలైంది. ఈ సినిమా కౌంట్ డౌన్ ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే నోలన్ కెరీర్ లోనే మోస్ట్ డిస్లైక్డ్ ట్రైలర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా 6,11,000 పైగా డిస్లైక్స్ వచ్చాయి. లైక్స్ చూస్తే కేవలం 68,000 మాత్రమే ఉన్నాయి. ఈ నెగటివిటీ తట్టుకోలేక యూనివర్సల్ స్టూడియోస్ వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్స్ ని కూడా లాక్ చేయాల్సి వచ్చింది. అసలు ఫ్యాన్స్ కి ఎందుకు అంత కోపం వచ్చింది? ఎందుకంటే గ్రీక్ పురాణ గాథ అయిన ఈ సినిమాలో క్యారెక్టర్స్ అన్ని అమెరికన్ యాసలో మాట్లాడడం చాలా మందికి నచ్చలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ట్రైలర్ లో వాడిన కొన్ని మోడర్న్ డైలాగ్స్ ఫ్యాన్స్ కి బాగా చిరాకు తెప్పించాయి. ప్రాచీన కాలం నాటి పాత్రలు డాడీ అని పిలవటం, మ్యాట్ డామన్ ఒక సీన్ లో మోడర్న్ స్టైల్లో లెట్స్ గో అని అరవటం చూసి హిస్టారికల్ సినిమాలను ఇష్టపడే వాళ్లు తట్టుకోలేకపోయారు. కథని పక్కన పెట్టి ఏదో కమర్షియల్ యాక్షన్ సినిమాలాగా మార్చేశారని ట్రైలర్ పై భారీగా నెగిటివిటీ వచ్చింది. ట్రైలర్ కి ఇంత నెగిటివిటీ వస్తే సినిమా ఫ్లాప్ అనుకున్నారంతా. కానీ ఇక్కడే అసలు సిసలైన నోలన్ ట్విస్ట్ పడింది. రీసెంట్ గా లండన్ లో ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ వేశారు. సినిమా చూసి బయటకు వచ్చిన హాలీవుడ్ టాప్ క్రిటిక్స్ అందరూ నోరెళ్లబెట్టారు. ట్రైలర్ లో ఉన్న చిన్న చిన్న లోపాలు థియేటర్ లో ఐమాక్స్ స్క్రీన్ మీద సినిమా చూస్తున్నప్పుడు అస్సలు గుర్తుండవని, ఇదొక అద్భుతమైన విజువల్ వండర్ అని క్రిటిక్స్ తేల్చేశారు. నోలన్ మరోసారి తన డైరెక్టోరియల్ సుప్రిమసీ ఏంటో నిరూపించారని, ఇదొక మైండ్ బ్లోయింగ్ మాస్టర్ పీస్ అని రివ్యూస్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రైలర్ చూసి డిస్లైక్స్ కొట్టిన వాళ్ళందరికీ థియేటర్లో నోలన్ గట్టి సమాధానం చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఇంతటి క్రేజ్ ఉన్న ది ఒడిస్సీ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 17, 2026న గ్రాండ్ గా ఐమాక్స్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఇండియాలో మాత్రం జూలై 10, 11 తేదీలోనే స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. ఈ ప్రీమియర్స్ కి స్వయంగా డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఇండియా రాబోతుండటం విశేషం. మరి ట్రైలర్ ని ట్రోల్ చేసిన 6 లక్షల మంది కరెక్టా, లేక సినిమా సూపర్ అని చెప్తున్న క్రిటిక్స్ కరెక్టా? నోలన్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.